హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం జీవశాస్త్రం 9వ తరగతి పాఠ్యపుస్తకంలోని జీవులలో వైవిధ్యం వర్గీకరణ పాఠంలో మరికొన్ని ముఖ్యమైన అంశాలను పరిశీలిద్దాం. జంతువుల వర్గీకరణ. జంతురాజ్యానికి చెందిన జీవులు నిజకేంద్రక జీవులు. వీటి శరీరం అనేక కణాలతో నిర్మించబడి ఉంటుంది. ఇవి ఆహారం కోసం ఇతర జీవులపై ఆధారపడతాయి. జంతువులు చాలా వరకు చలిస్తాయి. చాలా జీవుల్లో చలనం కోసం ప్రత్యేకమైన అవయవాలు ఉంటాయి. వీటిని చలనాంగాలు అంటారు. శరీర నిర్మాణంలో వ్యత్యాసాన్ని ఆధారంగా చేసుకుని జంతువులను విభజించడం జరిగింది. పొరిఫెరా. పొరిఫెరా అనగా రంధ్రాలు కలిగిన జీవులు. వీటికి ప్రత్యేక చలనాంగాలు ఉండవు కనుక ఇవి ఒక చోటి నుండి వేరొక చోటకు చలించలేవు. ఇవి ఏదైనా ఒక బలమైన ఆధారాన్ని అంటిపెట్టుకొని ఉంటాయి. వీటి శరీరం మొత్తం రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాలు కుల్యా వ్యవస్థకు కలపబడతాయి, పనిచేస్తాయి. ఈ రంధ్రాల గుండా ఆక్సిజన్, ఆహార పదార్థాల రవాణా జరుగుతుంది. సాధారణంగా వీటి శరీరం అసౌష్టంగా, నిర్మాణం సరళంగా ఉంటుంది. పరిణామ క్రమంలో కణాలు కనీస విభేదనం చెంది ఉంటాయి. వీటిని స్పంజికలు అంటారు. ఇవి ప్రధానంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి. యూప్లాక్టెల్లా, సైకాన్, స్పాజిల్లా మొదలగునవి పొరిఫెరా వర్గానికి చెందినవి. సీలింటరేటా లేదా నిడేరియా. పొరిఫెరా కన్నా వీటి శరీరం కొంత ఉన్నత స్థాయిలో విభేదనం చెంది ఉంటుంది. స్పంజికల వలె ఇవి కూడా నీటిలోనే నివసిస్తాయి. వీటి శరీరం లోపల జఠర ప్రసరణ కుహరం అనే ఖాళీ ప్రదేశం ఉంటుంది. వీటి శరీరం పిండ దశలో 2 త్వచాలతో తయారై ఉంటుంది. అందువల్ల వీటిని ద్విస్తరిత జీవులు అని అంటారు. ఇవి ప్రౌఢ దశలో కూడా 2 పొరలనే కలిగి ఉంటాయి. వెలుపలి త్వచాన్ని బాహ్య త్వచమని, లోపలి త్వచాన్ని అంతరత్వచమని అంటారు. కొన్ని జీవులు ఒంటరిగా, మరికొన్ని జీవులు సమూహాలుగా నివసిస్తాయి. హైడ్రా, జెల్లీఫిష్ వంటివి ఒంటరిగా నివసిస్తాయి. కానీ పగడాలు కాలనీగా నివసిస్తాయి. ఒక్కొక్క పగడం 3 నుండి 56 మిల్లీమీటర్ల పరిమాణంలో ఉంటుంది. కొన్ని దాదాపు 1800 చదరపు కిలోమీటర్ల మేర పగడాల దీవిని నిర్మించుకుంటాయి. వీటిని కోరల్ రీఫ్ అంటారు. ప్లాటీహెల్మింథెస్. ఈ జీవుల శరీరం కొంత సంక్లిష్టంగా ఉంటుంది. ఈ జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవంను కలిగి ఉంటుంది. అనగా శరీరం యొక్క కుడి, ఎడమ భాగాలు సమానంగా ఉంటాయి. శరీరం పిండ దశలో
3 స్తరాలుగా విభేదనం చెంది ఉంటుంది కనుక వీటిని త్రిస్తరిత జీవులు అని అంటారు. ఈ స్తరాల నుండి అవయవాలు ఏర్పడతాయి. కొన్ని ప్రాథమిక కణజాలాలను కూడా ఈ దశలో గమనించవచ్చు. వీటి శరీరం మొత్తం పూర్వాంతం నుండి పరాంతం వరకు బల్లపరుపుగా ఉంటుంది కాబట్టి వీటిని చదును పురుగులు అని అంటారు. ఇవి స్వతంత్రంగాను పరాన్నజీవిగాను జీవిస్తాయి. ప్లనేరియా స్వతంత్రంగా జీవిస్తే టినియా పరాన్నజీవిగా జీవిస్తుంది. బద్దెపురుగు ప్లాటిహెల్మింథిస్ వర్గానికి చెందినది. నిమటోడా. వీటి శరీరాలు కూడా బద్దెపురుగుల మాదిరిగానే త్రిస్తరిత ద్విపార్శ్వ సౌష్ఠవములను కలిగి ఉంటాయి. వీటి శరీరాకృతి స్తూపాకారంగా ఉంటుంది. కణజాలాలు విభేదనం చెంది కనిపిస్తాయి కానీ అవయవాలు ఉండవు. వీటికి మిథ్యా శరీర కుహరం ఉంటుంది. ఇవి పరాన్నజీవులుగా జీవిస్తాయి. బోధపురుగులు, నులిపురుగులు నిమటోడా వర్గానికి చెందినవి. నులిపురుగులు ప్రేగులలో నివసిస్తాయి. బోధపురుగు శాస్త్రీయ నామం ఒకరేరియా బ్యాంక్రాఫ్టి. అనెలిడా. అనెలిడా వర్గానికి చెందిన జీవులు కూడా ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగిన త్రిస్తరిత జీవులే. ఇవి నిజ శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి. నిజ శరీర కుహరం శరీర నిర్మాణ అవయవాలు అమరి ఉండుటకు అనుకూలంగా ఉంటుంది. వీటి శరీర నిర్మాణం ఖండితాలుగా ఉంటుంది. పూర్వాంతం నుండి పరాంతం వరకు వలయాకార ఖండితాలు ఒకదాని తర్వాత ఒకటి వరుసగా అమరి ఉంటాయి. ఈ జీవులు మంచినీటి ఆవాసం, సముద్ర ఆవాసం మరియు భౌమ్యావాసాలలో నివసిస్తుంటాయి. వానపాము, జలగ అనెలిడా వర్గానికి చెందినవి. ఆర్థ్రోపోడా. జంతుజాలంలో ఈ వర్గానికి చెందిన జీవులు అత్యధికంగా ఉంటాయి. వీటి శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవం కలిగి ఖండితాలుగా ఉంటుంది. వీటిలో వివృత రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఈ వర్గజీవులలో రక్తం ప్రసరించుటకు రక్తనాళాలు బాగా అభివృద్ధి చెందలేదు. శరీర కుహరం రక్తంతో నిండి ఉంటుంది. కీళ్ళు గల కాళ్ళు ఉండటం ఈ వర్గజీవుల ముఖ్య లక్షణం. ఆర్థ్రోపోడా అనగా కీళ్ళు గల కాళ్ళు. రొయ్యలు, సీతాకోక చిలుకలు, బొద్దింకలు, ఈగలు, సాలెపురుగులు, తేళ్ళు, పీతలు మొదలగునవి ఈ వర్గానికి చెందినవి.
అన్ని కీటకాలు ఆర్థ్రోపోడా వర్గానికి చెందినవే. జీవులలో 80% ఆర్థ్రోపోడా వర్గానికి చెందినవే. 90,000 ప్రజాతి జీవులను కలిగిన అతిపెద్ద వర్గం ఆర్థ్రోపోడా. ఆర్థ్రోపోడా వర్గజీవులు జీవ వైవిధ్యాన్ని చూపుతాయి. ఆర్థ్రోపోడా జీవులు హానికర మరియు ఉపయోగకర జీవులు. ఆర్థ్రోపోడా జీవులు పరాగ సంపర్కం, తేనె సేకరణ, పట్టు పరిశ్రమ, లక్క తయారీలో ఉపయోగపడతాయి. మలేరియా, ఫైలేరియా మరియు అనేక రకాల వ్యాధులకు వాహక జీవులుగా కూడా పనిచేస్తాయి. కొన్ని ఆర్థ్రోపోడా జీవులు కంటికి కనిపించనంత చిన్నవిగా కూడా ఉంటాయి. వీటిని సూక్ష్మ ఆర్థ్రోపోడలు అంటారు, కానీ ఇవి సూక్ష్మజీవులు కావు. మొలస్కా. మొలస్కా జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవంను కలిగి ఉంటుంది. మొలస్కా వర్గ జీవుల శరీర కుహరం కుచించుకుపోయి ఉంటుంది. మొలస్కా వర్గ జీవులతో శరీర విభజన మొదలవుతుంది. మొలస్కా వర్గ జీవులలో రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. మొలస్కా వర్గ జీవుల విసర్జన వృక్కాల వంటి నిర్మాణాలతో జరుగుతుంది. పాదం వంటి ప్రత్యేక అంగం ద్వారా మొలస్కా వర్గ జీవులు చలిస్తాయి. నత్తలు, కోమటి సంచులు, ఆల్చిప్పలు మొదలైనవి ఈ వర్గానికి చెందిన జీవులు. ఇఖైనోడర్మెటా. గ్రీకు భాషలో ఇఖైనస్ అనగా ముళ్ళు, డెర్మా అనగా చర్మం అని అర్థం. ముళ్ళ వంటి చర్మం కలిగిన జీవులను ఇఖైనోడర్మెటా అంటారు. ఇఖైనోడర్మెటా వర్గజీవులు స్వతంత్రంగా సముద్రపు నీటిలో నివసిస్తాయి. ఇఖైనోడర్మెటా వర్గజీవులు త్రిస్తరిత అనుపార్శ్వ సౌష్ఠవం కలిగిన జీవులు. ఇఖైనోడర్మెటా వర్గజీవులకు శరీర కుహరం ఉంటుంది. ఇఖైనోడర్మెటా వర్గజీవులు శరీరపు కదలిక కోసం, చలనం కోసం జల ప్రసరణ వ్యవస్థను ఉపయోగించుకుంటాయి. ఈ వ్యవస్థ నాలికా పాదాలు కలిగి ఉంటుంది. ఇఖైనోడర్మెటా వర్గజీవుల యొక్క అస్థిపంజరం కాల్షియం కార్బోనేట్ అనే దృఢమైన రసాయన పదార్థంతో నిర్మితమై ఉంటుంది. సముద్ర నక్షత్రం, సీ ఆర్చిన్లు ఇఖైనోడర్మెటా వర్గజీవులు వర్గానికి చెందినవి. కార్డేటా. కొందరు శాస్త్రవేత్తలు కార్గెటా వర్గాన్ని 3 ఉపవర్గాలుగా విభజించారు. అవి యూరోకార్డేటా, సెఫలోకార్డేటా, వర్టిబ్రేటా. కెవాలియర్ మరియు స్మిత్లు 1998లో ప్రతిపాదించిన నూతన వర్గీకరణ విధానాన్ని 2004లో అంతర్జాతీయ జీవశాస్త్రవేత్తల సంఘం ఆమోదించింది. ప్రోటోకార్డేటా. ప్రోటోకార్డేటా వర్గజీవులు త్రిస్తరిత జీవులు.
ప్రోటోకార్డేటా వర్గ జీవుల శరీరం ద్విపార్శ్వ సౌష్ఠవంను కలిగి ఉంటాయి. ప్రోటోకార్డేటా వర్గ జీవులలో పృష్ఠవంశం అనే సరికొత్త నిర్మాణం కనబడుతుంది. పృష్ఠవంశం వాటి జీవితంలో ఏదో ఒక దశలో తప్పకుండా ఉంటుంది. పృష్ఠవంశం ఒక కడ్డీ వంటి నిర్మాణం. పృష్ఠవంశం నాడీ కణజాలాల నుండి ఉదర భాగాన్ని వేరు చేస్తుంది. పృష్ఠవంశం శరీరం వెనుక భాగంలో తల నుండి చివరి వరకు వ్యాపించి ఉంటుంది. అయితే అన్ని జీవులకు జీవితాంతం పృష్ఠవంశం ఉంటుందని చెప్పలేము. ప్రోటోకార్డేటాలు సముద్రపు జీవులు. హెడ్మినియా, ఆంఫియాక్సస్, బెలనోగలాసెస్ మొదలగునవి ప్రోటోకార్డేటా వర్గానికి చెందినవి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. మా వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయగలరు.